Yes, today our topic is reading comprehension. రీడింగ్ కాంప్రహెన్షన్ అనే టాపిక్ సెకండ్ ఇయర్ సిలబస్లో మనకి 5 మార్క్స్ ఉంటుందండి. సెక్షన్ బిలో ఇస్తారు. ప్యాసేజ్ టెక్స్ట్ తర్వాత అబౌవ్ ద ప్యాసేజ్ టెక్స్ట్ దే హ్యావ్ గివెన్ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 1 మార్క్. సో 5 out of 5 మార్క్స్ మనకి ఈజీగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. దెన్ దిస్ పర్పస్ ఈ రీడింగ్ అనేది మనకి రీడింగ్ స్కిల్స్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది నెంబర్ 1. బికాజ్ ఆఫ్ రీడింగ్ ఈజ్ ఎ స్కిల్ మెనీ పీపుల్ టేక్ ఫర్ గ్రాంటెడ్, but the act of reading and properly comprehending a text is a complex and interactive process. It requires several different brain functions to work together and most often requires one to puzzle through multiple layers of context and meaning. జనరల్గా అందరం అనుకుంటాం అక్కడ ప్యాసేజ్ ఇస్తాడు, మనకి రీడింగ్ వచ్చు, దాన్ని రీడ్ చేసేసి జస్ట్ దాన్ని మనం కాపీడ్ అంటే దానిలో చదివిన దాని నుంచి క్వశ్చన్స్ కాపీ చేయటమే కదా ఏమైంది అని. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్కిల్ఫుల్ రీడింగ్ బికాస్ ఆఫ్ మెనీ పీపుల్ హ్యాస్ టేకెన్ గ్రాంటెడ్. చాలామంది కూడా ఈ చదవటం అనేది ఒక ఆర్ట్, అందరూ చదవలేరండి దాన్ని. ఆ చదివింది ఎలా చదవాలంటే నువ్వు ఏది చదువుతున్నావో దాన్ని వినగలగాలి, నువ్వు దేన్నైతే వింటూ చదువుతూ ఉన్నావో దాన్ని నువ్వు గ్రాస్ప్ చేయగలగాలి. ఇలాగా మల్టీ లేయర్స్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అండ్ మీనింగ్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఒక పేజీలో ఉండే ఒక పారాగ్రాఫ్లో ఉండే ఒక ప్యాసేజ్ని మనం చదువుతున్నప్పుడు దాంట్లో న్యూ వర్డ్స్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని సినామ్ ఏంటి, అంటామిన్స్ ఏంటి, వాట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ ప్యాసేజ్ అనేది మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఇలాగా స్కిల్ఫుల్ రీడింగ్ అంటే ఇలా ఉంటుంది. ఏదైనా ఒక ప్యాసేజ్ చదవగానే వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ బై రీడింగ్ దట్ ప్యాసేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ డెవలప్ అవర్ వొకాబులరీ. సో రీడింగ్ అనేది ఒక ఆర్ట్ అండి, అది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ ఎక్సర్సైజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. బట్ ద యాక్ట్ ఆఫ్ రీడింగ్ అండ్ ప్రాపర్లీ కాంప్రహెండింగ్ ఎ టెక్స్ట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ అండ్ ఇంటరాక్టివ్ సిస్టమ్స్. ఇక్కడ మీరు ఒక ప్యాసేజ్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ కాంప్రహెన్షన్లోంచి ఆ టెక్స్ట్లో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనేది తెలుసుకోగలగాలి మనం. అలాగే ఇట్ రిక్వైర్డ్ సెవరల్ డిఫరెంట్ బ్రెయిన్ ఫంక్షన్స్ టు వర్క్ టుగెదర్. అది మనం చదువుతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ రకరకాలైనటువంటి ఫంక్షన్స్ని వర్క్ చేస్తుంది. అంటే బికాజ్ ఆఫ్ చూడగానే మల్టీ లేయర్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇది ఎలాగంటే దాంట్లో ఉండే పజిల్ ఏంటి, రిక్వెస్ట్ ఏంటి, దాంట్లో కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఏ పర్టికులర్ టెక్స్ట్ మీన్స్. ఎస్, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం చదువుతున్నటువంటి టెక్స్ట్ యొక్క మీనింగ్ ఏంటి, వాట్ ఏ పర్టికులర్ టెక్స్ట్ మీన్స్, దాని ఏ ఉద్దేశం ప్రకారంగా మనం ఈ ప్యాసేజ్ మనకి ఇచ్చాడు అనేది ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. చూడగానే తెలుస్తుంది మనకు, ఒకసారి ప్యాసేజ్ రీడ్ చేయగానే తెలుస్తుంది వాట్ ఈస్ ద పర్టికులర్ టెక్స్ట్ మీన్స్ అనేది. అండ్ ద ఐడియాస్ ద ఆథర్ ఈజ్ అటెంప్టింగ్ టు కన్వే బోత్ టెక్స్చువల్ అండ్ సబ్టెక్చువల్ ఇన్ ఆర్డర్ టు రీడ్ అనే టెక్స్ట్. Your brain must process not only the literal words of the piece but also their relationship with one another. యా, ఇప్పుడు ఒక ఆథరు మనకు ఒక ప్యాసేజ్ని ఇచ్చారు అని అంటే దాంట్లో ఉద్దేశం ఏంటి, దాంట్లో ఒక టెక్స్చువలే కాదండి, సబ్ టెక్స్చువల్స్ ఉంటాయి. అంటే పారాగ్రాఫు, దాంట్లో మళ్ళీ సబ్ పారాగ్రాఫ్స్, ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మోర్ అండ్ మోర్ సబ్ టెక్స్చువల్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు రీడ్ ఎనీ టెక్స్ట్, మనం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వాడు ఇచ్చినటువంటి వేలోనే మనం దాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు యువర్ బ్రెయిన్ మస్ట్ ప్రాసెస్ నాట్ ఓన్లీ ద లిటరల్ వర్డ్స్ ఆఫ్ ద పీస్ బట్ ఆల్సో దే రిలేషన్షిప్ విత్ వన్ అనదర్. యా, ఇక్కడ మన బ్రెయిన్ గ్రాస్ప్ చేస్తుంది. ఏమేమి గ్రాస్ప్ చేస్తుంది? లిటరల్లీ వర్డ్స్, వాడు ఇచ్చినటువంటి భాషా పరంగా, వ్యాకరణ పరంగా, పదాల యొక్క అర్థం, దీనిలో ఉండే చక్కటి భాషా ప్రావీణ్యం ఉపయోగించారు అనేది మాత్రమే కాదండి, దాంతోపాటు ఆ టెక్స్ట్ యొక్క స్టోరీ ఏదైతే ఉంటుందో దట్ రిలేషన్షిప్ విత్ వన్ అనదర్ మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక నోవెల్ చదువుతున్నాం అనుకోండి,
మెయిన్ క్యారెక్టర్ ఏంటి, హీరో ఏంటి, హీరోయిన్ ఏంటి, విలన్ ఎవరు, హూ ఇస్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈస్ దేర్, వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ది స్టోరీ. ఇలా మనం బ్రెయిన్ రకరకాలుగా సపరేట్ చేసుకుంటూ ఒక లైన్ బై లైన్ అర్థం చేసుకుంటూ వెళ్ళి రీడ్ చేసేస్తాం కదా. సో అలా రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ దట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ద అండర్స్టాండింగ్ టు వాట్ ఏ పర్టికులర్ టెక్స్ట్ ఇట్స్ మీన్ ఇన్ ద ఐడియా. సో ఇక్కడ మెయిన్ ఏంటండి, రీడింగ్ కాంప్రహెన్షన్ చేయటం వలన, ప్రాక్టీస్ చేయటం వలన మన బ్రెయిన్కి మస్ట్ ప్రాసెస్ ద యూస్ ఆఫ్ ద లిటరల్ వర్డ్స్ ఆఫ్ ద పీస్ అండ్ ద రిలేషన్షిప్ విత్ వన్ అండ్ అదర్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. అండ్ దెన్ ద కాంటెక్స్ట్ బిహైండ్ ద వర్డ్స్, హౌ సబ్టైల్ లాంగ్వేజ్ అండ్ vocabulary uses can impact emotion and meaning behind the text, and how the text comes together as a larger కోహెరెంట్ హోల్. యా, ఇక్కడ ఒక కాంటెస్ట్ వెనుక వైపు అంటే దాన్ని ఒక కాంటెస్ట్ను మనం చూసి దానిలో ఉండే భావం యొక్క అర్థం ఏంటి, హౌ సబ్టైల్ లాంగ్వేజ్ వాడుతున్నటువంటి భాష ఏంటి, ఎటువంటి భావజాలాన్ని మనకు అందిస్తున్నారు, హౌ కెన్ వీ యూజ్ దట్ vocabulary బై రీడింగ్ ద టెక్స్ట్ అనేది మనకు ప్రాక్టీస్ వస్తుంది. అలాగే ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎమోషన్ కానివ్వండి, మీనింగ్ కానివ్వండి, ఆ టెక్స్ట్లో దాగి ఉంటుంది. దాని ప్రధాన ఉద్దేశంతో ఏం చెప్పబడుతున్నాం అనేది మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడు తెలుసుకోగలదంటే హౌ ద టెక్స్ట్ కమ్స్ టుగెదర్ యాజ్ ఎ లార్జర్ ఆర్ కోహరెంట్ హోల్. ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చినప్పుడు దాంట్లో కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి, కాంపౌండ్ సెంటెన్సెస్ ఉంటాయి, వాటికి డీలింగ్ ఉంటుంది. మనం ఏదైనా చదివేటప్పుడు దాన్ని విడగొట్టి కరెక్ట్ పొజిషన్లో చదవకపోతే దాని యొక్క మీనింగ్ మనకు అర్థం కాదు. కాబట్టి ఆ ప్యాసేజ్ రీడింగ్లో కాంప్లెక్స్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, అలాగే వీటి మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ కాంటెక్స్ట్ అనేది చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ఆ ప్యాసేజ్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి అనేది తెలుసుకొని మనం వెళ్ళాలి. అంటే ఫస్ట్ మనం సబ్టైల్ లాంగ్వేజ్ ఏ భాషను వాడు వాడుతున్నాడు అనేది మనం చూస్తాము. అలాగే దానిలో ఉన్నటువంటి కొత్త పదాలు, ఆ మీనింగు, యాంటాము, సినామ్స్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల ప్యాసేజ్ రీడింగ్ అనేటటువంటిది మన యొక్క రీడింగ్ హ్యాబిచువల్స్లో నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెనీ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైలీ లైఫ్ సచ్ యాజ్. మన నిజ జీవితంలో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ వల్ల కొన్ని వస్తాయి. వాట్ ఈస్ దట్ అనేది చూద్దామండి. రీడింగ్, అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ లిటరేచర్ ఇన్ యువర్ ఇంగ్లీష్ క్లాసెస్. ఎగ్జాక్ట్లీ, కీప్ ఇన్ మైండ్ ఎవ్రీవన్ మై గర్ల్స్. ఫస్ట్ ఈ రీడింగ్ కాంప్రహెన్షన్స్ చదివితే మనకు ఒరిగేది ఏంటి, చిన్న స్టోరీ ఏదో ఇస్తాడు, దాన్ని చదువుతాము, దానికి ఏదో క్వశ్చన్స్ ఇస్తాడు చూసి రాయడం, అంతే కదా, దాని గురించి పెద్దే ఉంది అనుకుంటే ఉపయోగం ఉండదండి. మీరు రీడ్ చేస్తున్నారు, అప్పుడు దాన్ని అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు మనం వొకాబులరీని డెవలప్ చేసుకుంటాం. కొత్త పదం రాగానే ఇది ఏంటి, దీని మీనింగ్ ఏంటి, దీనికి ఆపోజిట్ ఏంటి, దీనికి వెర్బా లేకపోతే ఏంటనే తెలుసుకుంటాం కదా. అక్కడ అలాగా మనకు ప్యాసేజ్ అర్థమవుతూ కొత్త కొత్త పదాలు నేర్చుకుంటాం. అండ్ అనలైజింగ్ లిటరేచర్, దాన్ని అనలైజింగ్ లిటరేచర్ అంటే భాష మీద పట్టు వస్తుంది, కమాండింగ్గా ఉంటాము ఇన్ అవర్ ఇంగ్లీష్ క్లాసెస్. అప్పుడు మన ఇంగ్లీష్ క్లాస్ని ఈజీ టు అండర్స్టాండ్, టు రీడ్ అండ్ రైట్ అండ్ టాక్ our conversation completely with others in English. Without fail of mistake, we should use our English as easily as possible. Okay? Next, reading and understanding texts from your other class subjects such as history, maths or science. మరి ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ వల్ల మనకి ఎంత ఉపయోగం అంటే టెక్స్ట్ చూడగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. దానివల్ల నాట్ ఓన్లీ ఇన్ ఈ లాంగ్వేజ్ బట్ ఆల్సో అనదర్ సబ్జెక్ట్స్ టు రీడ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గ్రాస్ప్ దట్ కాంటెక్స్ట్. దట్ టెక్స్ట్ మీన్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, హిస్టరీ అని, మ్యాథ్స్ అని, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆర్ ఎనీ అదర్ గ్రూప్. అది మనం చదువుతూ ఉన్నప్పుడు, అదర్ సబ్జెక్ట్స్ చదువుతూ ఉన్నప్పుడు రీడింగ్ అలవాటు ఉండటం వలన, ఈ టెక్స్ట్ రీడింగ్ వలన మనకు వొకాబులరీ డెవలప్ అవుతుంది. అలాగే టెక్స్ట్ని ఎక్కడ ఎలా చదవాలనేది తెలుసు, ప్రాక్టీస్లో ఉంటుంది. కాబట్టి చెప్పేటప్పుడే మనకు సగం నేర్చేసుకుంటాం. రిఫరెన్స్ బుక్స్ రీడ్ చేసేటప్పుడు చాలా ఈజీగా దాంట్లో ఉండే పాయింట్ ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. ద థర్డ్ వన్, అండర్స్టాండింగ్ అండ్ ఎంగేజింగ్ విత్ కరెంట్ ఈవెంట్స్ presented in a written form such as news reports. యా, ఇప్పుడు జర్నలిస్టులు ఉన్నారండి, న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు.
వీళ్ళందరూ ప్రపంచంలో జరిగే ఎక్కడెక్కడ న్యూస్లన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకొని దేని తర్వాత ఏ న్యూస్ రావాలనేది బై ఆర్డర్ చేసుకొని దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ని థరోగా రీడ్ చేసుకొని విత్ హెల్ప్ ఆఫ్ దట్ కాంటెస్ట్ దే రీడ్ టు అండర్స్టాండ్ హూ ఆర్ ద లిజనర్స్ ఈజ్ దేర్. ఎవరైతే అక్కడ వినటానికి ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు అర్థమయ్యే విధంగా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ కరెంట్ ఈవెంట్స్ గురించి చాలా చక్కగా వాళ్ళు రాయగలుగుతారు, రాసిన దాన్ని చదవగలుగుతారు. సచ్ యాజ్ న్యూస్ రిపోర్ట్స్. ఇది మరి డైలీ లైఫ్లో మనం న్యూస్ వింటూ ఉంటాము, అలాగే గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, అవి చూస్తూ ఉంటాం. అలాగే ఏదైనా టాపిక్ గురించి డిబేట్ పెడుతూ ఉంటారు, అవి వింటూ ఉంటాము. ఇవన్నీ వాళ్ళు ఎంత చక్కగా ప్రజెంట్ చేయగలుగుతారు అని అంటే టెక్స్ట్ రీడింగు, అండర్స్టాండింగు, ఎనలైజింగ్ ద లిటరేచర్, అలాగే దాని మీద సబ్జెక్ట్ మీద కమాండింగు, కరెంట్ ఈవెంట్స్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇట్స్ నోవెల్టీ థింగ్, లైవ్ అనమాట. అక్కడ జరిగేటటువంటిది వీళ్ళు చాలా చక్కగా మనకు చెప్పాలి. మన చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి విషయాల్ని మనకు అందిస్తున్నారు. అలాగ అందించేటప్పుడు టెక్స్ట్ రీడింగ్ అనేటటువంటిది అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో హూ ఆర్ డూ ద డ్యూటీస్ దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ టు రీడింగ్ టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్లీ అండర్స్టాండింగ్ అండ్ రెస్పాండింగ్ to any and all other workplace correspondence such as essays, reports, memos and analyses. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం జర్నలిస్టులు కానివ్వండి, న్యూస్ రిపోర్ట్స్ కానివ్వండి, దీన్ని యూస్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు దెమ్ అన్నాం కదా. అదేవిధంగా ఇక్కడ మనం రకరకాల ప్లేసెస్లో వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు కరెస్పాండెన్స్ చేయాలన్నప్పుడు పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అవ్వచ్చండి, అదేవిధంగా స్కూల్స్ అవ్వచ్చు, ఆర్గనైజింగ్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఏది తీసుకున్నా కూడా అక్కడ మనం ఎస్ఏస్ ప్రిపేర్ చేయాలన్నా, రిపోర్ట్స్ తయారు చేయాలన్నా, ఏమన్నా మెమోస్ పంపించాలన్నా, ఎనాలిసిస్ చేయాలన్నా, ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ పెడతారు, వాటిల్లో వచ్చేటటువంటి మార్క్స్ని ఒక క్లాస్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ యొక్క డేటాను తయారు చేసి ఎనాలిసిస్ ఇవ్వాలండి, ఫస్ట్ టైం రిజల్ట్ ఎనాలిసిస్ ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేస్తాం మనం? అవన్నీ కూడా ముందు జరిగిన ఎగ్జామ్స్ యొక్క రిపోర్ట్స్ని తీసుకొని దాని మీద ఒక అనాలిసిస్ని మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. అవునా? అలాగే ప్రతి చోట అండి, అది మీకు మార్కెట్ యాడ్స్ అవ్వచ్చు, కోల్డ్ స్టోరేజెస్ అవ్వచ్చు, మార్కెటింగ్ సైడ్ ఏదైనా అవ్వచ్చు, మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఆఫీసెస్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి. ప్రతి చోట కూడా మనకి టెక్స్ట్ రీడింగ్ యూసేజ్ అనేది చూస్తున్నాం. మరి వర్క్ ప్లేస్లో సూపరింటెండెంట్ ఉంటాడు, ఆయన ఈవినింగ్ టైం డేటా ఇచ్చి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఆ రోజు ఎన్ని ఇష్యూస్ జరిగాయి, ఎన్ని సేల్స్, ఎన్ని రిసీవింగ్స్, దానిలో రిటైర్డ్స్ ఏవి, ఇవన్నీ కూడా వాడు చూసుకొని ఒక డేటా ఇస్తాడు. దేన్ని? విచ్ పర్పస్ అంటే ఆ రోజు జరిగినటువంటి సేల్స్ అవన్నీ కూడా రిపోర్ట్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఎస్సేస్, రిపోర్ట్స్, మెమోస్ అండ్ ఎనాలిసిస్లు ఏవి తీసుకున్నా కూడా మనం ఇచ్చేటటువంటి టెక్స్ట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. సో ప్రాపర్లీ అండర్స్టాండింగ్ అండ్ రెస్పాండింగ్ ఎనీ అండ్ ఆల్ అదర్ వర్క్ ప్లేసెస్, ఎవరి ప్లేస్లో అయినా అర్థం కావాలి అని అంటే కరెస్పాండెన్స్ అనేది చెయ్యాలి అని అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా అవసరం, ఉపయోగపడుతుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు అవర్ డైలీ లైఫ్. సింప్లీ టేకింగ్ ప్లెజర్ ఇన్ రిటర్న్ వర్క్ ఆన్ యువర్ ఓన్ లీజర్ టైం. యా, ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రిటర్న్ వర్క్ చేసేటప్పుడు మనం తగినంత లీజర్ టైంను తీసుకొని ఆ లీజర్ టైంలో సింపుల్ వేలో వితౌట్ ద ప్రెషర్ వీ ప్రజెంటెడ్ ద ప్లెజర్, మీనింగ్ ఇట్స్ వెరీ ఈజీ టు us. సో డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ఎంగేజింగ్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ guided and relaxed. Reading practice for at least 2 to 3 hours a week. Guided practice will involve structure and focused attention. మనకి మనం డెడికేషన్గా వర్క్ చేసేటప్పుడు, మనకి మనం ఎంగేజ్ అయినప్పుడు ఇక్కడ మనకి రీడింగ్ ప్రాక్టీసెస్ 2 టైప్స్ వస్తుందండి. ఒకటి గైడెడ్ అండ్ రెండోది రిలాక్స్డ్. ఈ రీడింగ్ ప్రాక్టీస్లో కనీసం 2 నుంచి 3 గంటలు 2 to 3 hours పర్ వీక్ మనం చేయగలిగితే దట్ ఈస్ ద రిలాక్స్డ్.
ఏ గైడెడ్ ప్రాక్టీస్ అంటే ఇట్ విల్ ఇన్వాల్వ్ స్ట్రక్చర్ అండ్ ఫోకస్డ్ అటెన్షన్. అప్పుడు మనం చదివినటువంటి దాని మీద ఫోకస్ చేసుకొని దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్ ఫేస్ చేసుకొని అటెంటివ్గా ఒక అటెన్షన్ ఎదుటి వాళ్ళని ఇంప్రెసివ్గా మనం ఆ ప్యాసేజ్ని రీడ్ చేయగలుగుతాం, ప్రిపేర్ చేయగలుగుతాం. ఒక ప్యాసేజ్ చదవగానే ఎస్ ఈజీ టు అండర్స్టాండ్. ఎలా చేయగలం? ఆ ప్యాసేజ్లో కాంటెస్ట్లో మనం ఇచ్చేటటువంటి ఆ పీస్, రీడింగ్ పీస్ అనేది ఎలా ఉండాలి? ఇంట్రడక్షన్, మెయిన్ పాయింట్, ఎక్స్ప్లెనేషన్, మెరిట్ ఆర్ డిమెరిట్ అండ్ కన్క్లూజన్ ఆర్ సొల్యూషన్. ఇలావి వన్ బై వన్ రీడింగ్ అంటే రైటింగ్ మనం చేసేటప్పుడు రైటరు, ఆథరు డెడికేటెడ్ టు ఎంగేజ్ ఎనీ కాంబినేషన్ దట్ ఈస్ విత్ హెల్ప్ ఆఫ్ ద గైడెడ్ అండ్ రిలాక్స్డ్. ఇట్ ఈస్ ద రీడింగ్ ప్రాక్టీస్ ఫర్ అట్లీస్ట్ 2 or 3 hours పర్ వీక్. నెక్స్ట్ వీక్ మనం చేయబోయే పనికి ఈ వీక్లోనే మనం ఒక అవుట్లైన్ ఆన్ పేపర్ కనుక స్ట్రక్చర్ ఇచ్చామంటే దాన్ని బట్టి ఏ రేంజ్లో ఫోకసింగ్ చేయొచ్చు, ఎలాగ అటెన్షన్ చేయొచ్చు రీడర్స్ అని తెలుసుకోగలుగుతాం. అలాగే రీడింగ్ ప్రాక్టీస్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 hours ఏ వీక్. గైడెడ్ ప్రాక్టీస్ విల్ ఇన్వాల్వ్ స్ట్రక్చర్ అండ్ ఫోకస్డ్ అటెన్షన్ లైక్ లెర్నింగ్ న్యూ వొకాబులరీ వర్డ్స్ అండ్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ దెమ్. దీనివల్ల మనం ఏం తెలుసుకుంటాము? ఇందాకన్నా మనం ఏమని రీడింగ్ అని, గైడెడ్ అని, రిలాక్స్డ్ మోడ్ అని అలా మనం చేసుకోగలమని. దీనివల్ల మనకేంటంటే ప్రాక్టీసు న్యూ వొకాబులరీ వర్డ్స్ నేర్చుకోగలుగుతాము, మనల్ని మనం టెస్ట్ చేసుకోగలుగుతాం. మనకి కమాండింగ్ ఎంత ఉంది భాష మీద, మనకి ఎంతవరకు దీని మీద పట్టుంది, మనం ఎదుటి వాళ్ళతో కొత్త పదాన్ని వాడేటప్పుడు దాని మీనింగ్ మనకు తెలిసిందా లేదా, ఓకే మనం మాట్లాడేది ఈజీ టు సెండ్ అవర్ మెసేజ్ టు అదర్స్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మన ఎదుటి వాళ్ళు ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకునే విధంగా మనం మన భాషను ఎలా వాడచ్చు, మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత క్లారిటీగా చెప్పచ్చు అనేవి దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. తర్వాత వైల్ రిలాక్స్డ్ ప్రాక్టీస్ విల్ ఇన్వాల్వ్ మెర్లీ లెట్టింగ్ యువర్ సెల్ఫ్ రీడ్ అండ్ ఎంజాయ్ రీడింగ్ వితౌట్ ప్రాసెస్ ఫర్ అట్లీస్ట్ 1 to 2 hours ఏ వీక్. ఇక రిలాక్స్డ్ ప్రాక్టీస్ అంటేనండి, ఒక పుస్తకం మన చేతిలోకి తీసుకున్నాం అనుకోండి, స్టార్ట్ చేసి ఎండింగ్ అయ్యేంత వరకు లైన్ బై లైన్ రీడ్ చేస్తూ దాంట్లో మనం ఎంజాయ్ చేస్తాం ఆ రీడింగ్ని. రీడింగ్ చేస్తూనే అంటే ఏదైతే రీడ్ చేస్తున్నామో అది మన చెవులు వింటూ ఉంటాయండి, మన మనసు గ్రహిస్తూ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎంజాయింగ్ రీడింగ్ అంటారు, ఇన్వాల్వ్ అయిపోయి రీడ్ చేయటం. ఓకేనా? అలాంటి ఇన్వాల్వ్మెంట్ రీడింగ్ అనేటటువంటిది వితౌట్ ప్రెషర్లో జరగాలి అంటే కనీసం అట్లీస్ట్ 1 or 2 hours వీక్కి మీరు చక్కగా ఒక బుక్ తీసుకొని దాన్ని 1 or 2 hours మనం కంటిన్యూషన్గా చదువుతూ ఎంజాయ్ చేస్తూ రీడింగ్ చేస్తే ఏదైనా క్లారిటీ అనేది మనకు వస్తుంది. చదవటంతోనే లైన్ బై లైన్ చదవగానే ఏం తెలుస్తుంది, వాడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఓహో అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఒక ప్యాసేజ్ చదివినప్పుడు చదవగానే దానిలో మనమే క్వశ్చన్లు వేసేసుకుంటాం. ఓకే ఇదైతే ఏంటి, దీని ఆన్సర్ ఇదా, ఓకే అలాగే రావాలన్నమాట. అలా రాగలగాలి అంటే వీఆర్ ఎంజాయింగ్ రీడింగ్ దట్స్ ఇట్. సో రీడింగ్ ప్రాక్టీస్ వల్ల మనకు నాలెడ్జీనే కాదండి, దాంతోపాటు మనమే రచనా వ్యాసంగం కూడా చేయగలుగుతాం. ఇఫ్ యూ ఆల్రెడీ రీడ్ ఫర్ ప్లెజర్, యాడ్ అట్లీస్ట్ 1 more hour ఆఫ్ ప్లెజర్ రీడింగ్ పర్ వీక్. కనీసం వారానికి 1 గంట అయినా బుక్ రీడింగ్ హ్యాబిట్ పెట్టుకుంటే ఈ రీడింగ్ కాంప్రహెన్సివ్ అనేటటువంటిది మన డైలీ లైఫ్లో మనం బయటికి వెళ్ళినప్పుడు చక్కటి చాతుర్యం కలిగినటువంటి అంటే వెరీ యాక్టివ్ పర్సన్గా మనం ఉండటానికి వీలుంటుంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వర్గా కూడా ఉండగలుగుతాం. అలాగే మనం బయటకు వెళ్తే స్పెషల్ పెక్యులర్ పర్సన్గా మూవ్ అవటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ రిలే ఆన్ ఏ కాంబినేషన్ ఆఫ్ వొకాబులరీ కాంటెస్ట్. ఈ రీడింగ్ కాంప్రహెన్షను అనేటటువంటిది అనగానే ఎవరి కాంబినేషన్ అంటే వొకాబులరీ కాంటెక్స్ట్ అంతే. ఒక టెక్స్ట్ యొక్క ఉద్దేశాన్ని అలాగే దానిలో ఉండే భాషని మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవి మనం ఫస్ట్ చూడగానే పారా దానికి సంబంధించింది, దట్ ఈస్ ద కాంటెస్ట్. వొకాబులరీ న్యూ వర్డ్స్ ఏమున్నాయి, దానికి నౌన్ ఏంటి, వెర్బ్ ఏంటి, దీనికి సినామ్ ఏంటి అంటే ఆపోజిట్ ఏంటి, మీనింగ్ ఏంటి, ఆపోజిట్ ఏంటి, ఇలాగా. అండ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ వర్డ్స్, కొత్త కొత్త పదాలు మనం తెలుసుకోగలుగుతాం. సో you must be able to understand each moving piece before you can understand the text as a whole. సో మనం
ఒక టెక్స్ట్ను చూసి అంటే ఒక ప్యాసేజ్ చూడగానే అర్థం అవ్వాలి అని అంటే దానికి ముందుగా యూ కెన్ అండర్స్టాండ్ ద టెక్స్ట్ యాజ్ ఎ హోల్, మొత్తం ఒకసారి చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత దానిలో క్వశ్చన్లు వేసుకొని దానికి సంబంధించినవన్నీ కూడా మనం ఆన్సర్స్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ఇలాంటి రీడింగ్ వలన మనకి వొకాబులరీ డెవలప్మెంట్, కాంటెస్ట్ అండ్ ప్లెజర్ విత్ రిలాక్సింగ్ రీడింగ్ అనేవి వస్తాయన్నమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్ హ్యాబిట్ టు అస్. ఇఫ్ యూ స్ట్రగుల్ టు అండర్స్టాండ్ స్పెసిఫిక్ వొకాబులరీ, ఇట్స్ సమ్టైమ్ పాసిబుల్ టు పికప్ మీనింగ్ త్రూ contextual clause, how the words are used in the sentence or in the passage. ఓకేనా? ఇప్పుడు కొన్ని వర్డ్స్ని మనం ఉపయోగిస్తున్నాం అండి, ఆ సెంటెన్స్లో వాడుతూ ఉంటాము, ప్యాసేజ్లో చూస్తూ ఉంటాం. ఇలాగ ఉన్నప్పుడు కొన్నిసార్లు భాషని స్పెసిఫిక్ వొకాబులరీని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు కొన్ని సందర్భాల్లో అలాగ మనకు అనిపించినప్పుడు దాని యొక్క అర్థం ఏంటనేది టెక్స్చువల్ క్లాస్లో ఒకసారి చూసుకుంటే మనకి అర్థమవుతుంది. దానివల్ల న్యూ వర్డ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే దానికి ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఉంటాయి కదండి, సబ్స్టిట్యూట్ వర్డ్స్, అవి కూడా ప్రాక్టీస్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సరేనా? నెక్స్ట్, బట్ ఇట్స్ ఆల్వేస్ ఏ గుడ్ ఐడియా టు లుక్ అప్ ద డెఫినేషన్స్ ఆఫ్ వర్డ్స్ విత్ విచ్ యూ ఆర్డెంట్ ఫెమిలియర్. దీనివల్ల మంచి మంచి ఆలోచనలు వస్తాయి, చక్కటి అర్థాలని మనం భావాలను తెలుసుకోగలుగుతాం, పదాలకి చక్కటి భావాలను తెలుసుకోగలుగుతాము. మనమే ఎలివేట్ అయ్యి మనలో ఉండేటటువంటి భాషా జ్ఞానాన్ని డెవలప్ చేసుకోగలుగుతామండి. సో రీడింగ్ కాంప్రహెన్షన్ వలన ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ టు అవర్ నాలెడ్జ్. మరి ఇక్కడ మనకు సంబంధించి ఈ రీడింగ్ కాంప్రహెన్షను ఎలా చదవాలి, ఏం నేర్చుకుంటాం అనేది ఇప్పుడుదా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు మనం చూద్దాం. వాటి వలన మనకి రీడింగ్ కాంప్రహెన్షను ఎంతవరకు యూజ్ ఉంటుందనేది మనం ప్రాక్టీస్లో ఇప్పుడు చూద్దాం. వెరీ ఫస్ట్ టాపిక్, యువర్ మైండ్ ఆర్ మైండ్స్ యూ. మళ్ళీ చదవండి, యువర్ మైండ్ ఆర్ మైండ్స్ యూ. మైండ్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మైండ్? మైండ్ అంటే ఏంటి ఇన్ తెలుగు? బుర్ర, మెదడు, బ్రెయిన్ అంటాం మెదడుని. మరి ఇక్కడ మైండ్ ఏంటండి? బ్రెయిన్లో ఉండేటటువంటి ఆలోచన స్రవంతులను మనకు తెలియంటే యాక్టివేషన్ ఆఫ్ ఐడియాస్, థింగ్స్, థాట్స్. ఓకేనా? మైండ్స్ యూ. ఈ టైటిల్లోనే మీకు అర్థమైపోతుంది మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అనేది. ఓకేనా? The mind is a superb instrument if used rightly. మానవ శరీర నిర్మాణంలో ప్రతిదీ కూడా ఇంపార్టెంటేనండి, కానీ అన్నింటిలోకి అద్భుతమైనది ఏంటి అని అంటే మైండ్. ఇట్ ఈస్ సూపర్బ్ ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ యూజ్డ్ రైట్లీ. దాన్ని ప్రాపర్గా కనుక మనం ఉపయోగిస్తే అద్భుతాలను సృష్టిస్తుందండి. సింపుల్ ఎగ్జాంపుల్, అవర్ మోడర్న్ లైఫ్. ఒక వైల్డ్ లైఫ్ నుంచి మోడ్రన్ లైఫ్, ఆల్ట్రా మోడ్రన్ లైఫ్లోకి మనిషి ఎదగగలిగాడు అని అంటే బికాస్ ఆఫ్ మైండ్. ఇట్ ఈస్ వెరీ సూపర్బ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. కానీ వెన్ వీఆర్ యూజింగ్ ద ప్రాపర్ మేనర్, దాన్ని ఖచ్చితమైనటువంటి పద్ధతిలో ఉపయోగించి రైట్ వేలో వెళ్ళినప్పుడే మనకి బెనిఫిట్ ఉంటుంది. యూజ్డ్ రాంగ్లీ, హౌఎవర్, it becomes destructive. To put it more accurately, it is not so much that you use your mind wrongly. You usually don't use it at all. It's uses you. This is a disease. నిజమేనండి. బ్రెయిన్ అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు, దీన్ని ఎలా వాడుకోవాలనే విజ్ఞానాన్ని మనకు వదిలేశారు. ఆయన చక్కటి ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు మనకి, దాన్ని ఎలా వాడాలి అనేటటువంటిది మన యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది, అవేర్నెస్ ఆఫ్ నేచర్ని బట్టి ఉంటుంది. నేచర్ మీన్స్ హియర్ అవర్ ప్రజెంట్ లొకేషన్. మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం, మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనము డిసైడ్ చేసుకుంటామండి. మేబీ ఇట్ ఈస్ రైట్లీ ఆర్ రాంగ్లీ యాజ్ అవర్ విష్. అది మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది, దాన్ని కరెక్ట్గా తీసుకోవాలా రాంగ్గా తీసుకోవాలా అనేది. ఏదేమైనా కూడా ఇట్ బికమ్స్ డిస్ట్రక్టివ్, వెరీ కాంప్లికేటివ్ అండి. ఎలాగా కాంప్లికేటెడ్ అంటే, టు పుట్ ఇట్ మోర్ యాక్యురేట్లీ, దాని మీద
ఎక్కువ ఫోకస్ చేసి నువ్వు ఎక్కువ ఆతృత చూపించి ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళావనుకోండి, ఇట్స్ నాట్ సో మచ్ దట్ యు యూజ్ యువర్ మైండ్ రాంగ్లీ. మరి నువ్వు నీ మనస్సుని నీ అధీనంలో నువ్వు పెట్టుకున్నట్టయితే నువ్వు ఎక్కువ తప్పులు చేసే అవకాశం లేదు. అలా కాకుండా చాలామంది వాడుతూ ఉంటారు ఓ పదం, నాకు ఏది అనిపిస్తే అది చేసేస్తాను అంతే, మేబీ ఇట్ ఈజ్ ఎ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ వాంట్ అంటుంటారు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ సెన్స్ అండి. నాకు ఏది అనిపిస్తే అది చేసేస్తాను, అది తప్పు నాకు తెలియదు అన్నప్పుడు యు ఆర్ నాట్ కంట్రోల్ యువర్ మైండ్, యు ఆర్ అండర్ కంట్రోల్ యువర్ మైండ్. మీరు మైండ్ కంట్రోల్లోనే ఉండిపోతారు. అప్పుడు మైండ్ని మీ కంట్రోల్లో ఉంచుకోవటం అనేది కుదరదు అక్కడ. అర్థమైందా? యూజువల్లీ డోంట్ యూజ్ ఇట్ అట్ ఆల్, ఇట్ యూజెస్ దిస్ ఈజ్ ఎ డిసీజ్. ఎవరైతే మైండ్ని కంట్రోల్ చేసుకోలేరో అది వన్ కైండ్ ఆఫ్ డిసీజ్ అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు దీని కాంటెస్ట్ ఏంటో వచ్చేసింది కదా మనకి, ప్యాసేజ్ కాంటెస్ట్. మరి దీనికి సంబంధించి చూద్దాం. యు బిలీవ్ దట్ యు ఆర్ యువర్ మైండ్. నువ్వంటేనే నీ బ్రెయిన్. నువ్వెవరు అనేది ఎవరు ఇండికేట్ చేయగలరు? బ్రెయినే. బ్రెయిన్లో జరిగేటటువంటి పనులు మన ప్రవర్తన మీద పడతాయి. మన ప్రవర్తన బట్టి వీఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది అదర్స్ డిసైడ్ చేస్తూ ఉంటారు. మనమే జడ్జ్ చేసుకున్నా కూడా యామ్ ఐ కరెక్ట్ ఆర్ నాట్ అనుకున్నప్పుడు ఎస్ ఐఎమ్ కరెక్ట్ అనుకోవాలి అన్నప్పుడు దానికి మధ్యలో చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు టోటల్గా నీ యొక్క యాటిట్యూడ్ ఇవన్నీ కూడా నువ్వు చెక్ చేసుకున్నప్పుడు వన్స్ యూ చెక్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ ఐడెంటిఫై యువర్ మైండ్. దట్ ఈజ్ ఏ డెసిషన్. The instrument has taken you over. Just because you solve a crossword puzzle or build an atom bomb. Right అండి. ఇప్పుడు ఏది నిర్ణయం తీసుకోవాలి అనేది నీ చేతుల్లోనే ఉంది. నా జీవితం నా చేతిలో లేదు, నా నిర్ణయాలు నా చేతిలో లేవు, ఐఎమ్ ఏ డిపెండబుల్, ఐఎమ్ కంట్రోల్ అండర్ అదర్స్ మైండ్ అంటే యూజ్లెస్ అండి అది. అది కూడా తప్పే. అలా ఎప్పుడు అనుకోకూడదు. యూ ఓన్లీ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్, నో వన్ నాట్. యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్. యామ్ ఐ గెట్ గుడ్ ఆర్ నాట్, యూ ఓన్లీ డెసిషన్ మేకర్. నేను మంచివాడినా కాదా, నేను ఎలా ఉండాలి, నేను పర్ఫెక్ట్గా ఉండాలా లేదా అనేది నువ్వు తీసుకునే నిర్ణయం. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూ బిలీవ్ దట్ యు ఆర్ యువర్ మైండ్. నీకు నమ్మకం ఉండాలి. నా ఆలోచనే నేను, నా ఆలోచన వలన నా ప్రవర్తన ఉంటుంది, నా ప్రవర్తన వలన యామ్ ఐ ఏ గ్రేటర్ పర్సన్ ఆర్ నాట్ అనేది ఉంటుంది. నేను ఎప్పుడు కూడా డిపెండబుల్గా ఉండకూడదు. ఐఎమ్ ఇండిపెండెంట్. ఎస్ ఆఫ్ కోర్స్, బట్ ఐఎమ్ ఆల్వేస్ బిలాంగ్స్ విత్ మై సొసైటీ, విత్ మై ఫ్యామిలీ. ఇలాగ చాలాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఆలోచించి చేయాలి. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా మనం చేసే పనులు దేని ద్వారాగా వస్తాయి? ఆలోచనల ద్వారాగా వస్తాయి. సో ఎప్పుడు కూడా ఈ మైండ్ అనే ఇన్స్ట్రుమెంట్ని హ్యాస్ టేకెన్ యువర్ ఓవర్. మన అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలండి. మనం దాని కంట్రోల్కి వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం దాని కంట్రోల్కి వెళ్తామో ఆటోమేటిక్గా మనం అది ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ డిసీజ్. జస్ట్ బికాస్ యూ సాల్వ్ నీ ముందు ఇప్పుడు క్రాస్ వర్డ్ పజిల్ని కంప్లీట్ చేయమని లేదా ఒక ఆటం బాంబ్ చేయమని వచ్చింది అనుకోండి, డజంట్ మీన్ దట్ యూ యూజ్ యువర్ మైండ్. ఏది డిసైడ్ చేసుకోవాలి అనేది నీ మైండ్ తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. సో థింకింగ్ హ్యాస్ బికమ్ ఏ డిసీజెస్. నువ్వు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి మాత్రమే డెసిషన్ ఉంటుంది. అలాగే జస్ట్ యాజ్ డాగ్స్ లవ్ టు చూ బోన్స్. ఇప్పుడు కుక్క ఉందండి, డాగ్స్ ఉన్నాయి, దానికి బాగా ఇష్టమైన విషయం ఏంటి? చూ బోన్స్. అవునా? అది అలా చేస్తుంది కదా, నేను కూడా దానిలాగా చేద్దామో అనుకుంటే నువ్వు డాగ్ కాదు కదా, నీ స్టైల్ నీకు ఉంటుంది. సో ద మైండ్ లవ్స్ టు గెట్ ఇట్స్ టీత్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అది అలాగా చేసి ఇలా అంది కదా, నేను కూడా అలాగే చేద్దామంటే ఎవరికి ప్రాబ్లం? టీత్కి ప్రాబ్లం వస్తుంది. అవునా? సో దట్స్ వై ఇట్ డస్ క్రాస్వర్డ్ పజిల్స్ అండ్ బుల్స్ ఆటమ్ బాంబ్స్. అలాగే ఇక్కడ క్రాస్వర్డ్ పజిల్స్ను పూర్తి చేసేటప్పుడు లేదా ఒక ఆటమ్ బాంబ్ను బిల్డ్ చేసుకునేటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అనేది అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్ ఓన్లీ.
పైన ఆవిడ ఎందుకు చెప్పామంటే డాగుకి బోన్స్ చూస్ చేయటం ఇష్టము, అలాగే నేను కూడా చేస్తాను అంటే నీ పళ్ళకి ఎలాగ ప్రాబ్లం వస్తుందో అలాగే ఈ క్రాస్ వర్డ్ పజిల్ చేసుకోవాలా ఆటంబంబులు చేయాలా అనేది కూడా నీ ఇష్టం. నువ్వు ఒకళ్ళని ఫాలో అవ్వకూడదు, నీకు నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఏది కంఫర్ట్ జోన్, నువ్వు చేసే పని నీ కంఫర్ట్ జోన్లో ఉందా లేదా, అది నువ్వు చేయగలవా లేదా అనేది నిర్ణయం నీ మైండే తీసుకోవాలి. అర్థమైందా? సో యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఐదర్. లెట్ మీ ఆస్క్ దిస్, కెన్ యూ బీ ఫ్రీ ఆఫ్ యువర్ మైండ్ వన్ ఎవర్ యూ వాంట్ టు డూ? హ్యావ్ యూ ఫౌండ్ ద ఆఫ్ బటన్? సో ఏది మంచి ఏది ఉంది, ఇంట్రెస్ట్ లేదు, మనకి ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఐదర్ మరి ఇంకో రకంగా ఏం చూద్దాము. లెట్ మీ ఆస్క్ దిస్, మళ్ళీ క్వశ్చన్ వేసుకోవాలి. ఇంట్రెస్ట్ కలిగి ఏం చేయాలి? కెన్ యూ బీ ఫ్రీ ఆఫ్ యువర్ మైండ్ వెన్ ఎవర్, అలాగా వదిలేసి రిలాక్స్డ్గా ఉందామా? మరి నీకేం కావాలి, నువ్వు దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అని నీకు నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఐ మే స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్, వెన్ ఐ టేక్ దిస్ ప్రాబ్లమ్ హౌ కెన్ సాల్వ్ దట్, what is what, how can move that puzzle. ఇలాగా నువ్వు ఒక డిజైన్ ఉంటుంది మైండ్లో, ఆ డిజైన్ ఫ్రేమ్ చేసుకున్నాక బిఫోర్ దట్ డెఫినెట్లీ యు మూవ్స్, అక్కడ నుంచి నువ్వు ఆ వర్క్ చేయడానికి స్టార్ట్ వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఒక వే ఆఫ్ ప్లాన్ లేకుండా బ్రెయిన్ అంతా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు, ఆపర్చునిటీ ఉన్నప్పుడు, రెస్ట్ మోడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు యు నాట్ డూ, చేయడానికి ఏమీ ఉండదు. దెన్ ద మైండ్ ఈజ్ యూజింగ్ యూ, నువ్వు ఉపయోగించుకునే దాన్ని బట్టి మాత్రమే నీ బ్రెయిన్ అనేది ఉంటుంది. యు ఆర్ అన్కాన్షియస్లీ ఐడెంటిఫైడ్ విత్ ఇట్, సో యూ డోంట్ ఈవెన్ నౌ దట్ యు ఆర్ ఇట్స్ స్లేవ్. ఓకేనా? ఎప్పుడైతే బుర్రకి తట్టిందల్లా చేసేద్దాము, ఎలా అంటే అలా చేసేద్దాము అనుకున్నప్పుడు నువ్వు ఆ బ్రెయిన్కి స్లేవ్, బానిస అయిపోతావు. యు ఆర్ ఇట్స్ స్లేవ్. But you are a man, you know, no? As a human, you only master of your mind. You are not under control of your mind. You are your mind. Keep in mind always this. నువ్వు అంటే నీ మైండ్ నీ అధీనంలో ఉండాలి, అంతేగాని మైండ్ అధీనంలోకి నువ్వు వెళ్ళకూడదు. ఎప్పుడైతే మైండ్ అధీనంలోకి మనిషి వెళ్తాడో ఇట్స్ ఏ డిసీజ్ రియల్లీ. యా, మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మతి తప్పిపోయిందంటారు, అలాగా పాపం వాళ్ళు వెళ్ళబడితే అలా ఉంటారంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్ లేదు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అదే వాళ్ళ మైండ్ కంట్రోల్లో వాళ్ళు కాకుండా వాళ్ళ కంట్రోల్లో మైండ్ ఉందనుకోండి, అదే హ్యూమన్ వీ డూ సో మెనీ థింగ్స్, వీ డన్ అవర్ జాబ్ విత్ సక్సెస్ఫుల్లీ. ఫ్రమ్ ఎకార్ట్ టోల్స్ ద పవర్ ఆఫ్ నౌ. సో దీన్ని మనకి ఎకార్ట్ టోల్స్ ద పవర్ ఆఫ్ నౌలో ఉంచి ఒక ప్యాసేజ్ తీసుకొని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. టోటల్గా పైన ఉండేటటువంటి పారాగ్రాఫ్లో మనకు వచ్చిన కాంటెక్స్ట్ ఏంటి? యు ఆర్ నాట్ స్లేవ్ అండర్ ద మైండ్, యువర్ మైండ్ ఈజ్ యు బిలీవ్ యు ఆర్ యువర్ మైండ్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే కాన్షియస్లో కానివ్వండి, అన్కాన్షియస్లో కానివ్వండి, మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క బ్రెయిన్ అదుపులో ఉంచుకోగలిగినట్టయితే ఆల్వేస్ యు ఆర్ ద బెస్ట్ వన్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ద సొసైటీ. ఓకేనా? అంటే ఇది దీని కాంటెక్స్ట్ ఏంటంటేనండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనం చేసే పనులు మనల్ని ఎలివేట్ చేస్తూ ఉంటుంది. మనం అందరిలోనూ గ్రేట్గా ఉండాలి అన్నా, అందరిలోనూ కూడా మన యొక్క ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవాలన్నా, దట్ ఈస్ డిపెండ్ ఆన్ అవర్ మైండ్ యాక్షన్. సో దీని ఉద్దేశం ఇదండి. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది రీడ్ చేసేటప్పుడే మనకు క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ లైన్ చదివినప్పుడు ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ ఇన్ దిస్ ప్యాసేజ్? ఫస్ట్ లైన్లో ఉందిగా. ఈ ప్యాసేజీలో మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటి, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ఇందులో వాడు ఇన్స్ట్రుమెంట్ అన్నాడు. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ హియర్? ద మైండ్. ఆన్సర్ వచ్చేసింది కదా. సో ప్యాసేజ్ చదివేటప్పుడే అలాగ అర్థం చేసుకుంటూ వెళ్తూ క్వశ్చన్స్ వేసుకోవాలి మన మైండ్లో, లేదా ఒకసారి ప్యాసేజ్ చదివిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ రీడ్ చేసుకుంటూ క్వశ్చన్స్ని రైట్ చేయాలి. ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వస్తుంది. దాన్ని పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని నెక్స్ట్ వాడు ఏదైనా దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద ఏమన్నా అడిగితే మన ఆన్సర్ని ఈజీగా ఇవ్వచ్చు అనమాట.
అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హౌ డూ వీ సే దట్ వీ యూజ్ అవర్ మైండ్. ఇక్కడ ప్యాసేజీ ప్రకారంగా మనం మన మైండ్ని ఎలా ఉపయోగించుకోవచ్చు. సాల్వ్ ఏ క్రాస్ పజిల్డ్ ఆర్ బుల్డ్ అండ్ ఆటమ్ బాంబ్. దాని గురించి అక్కడ అడిగాడు, దేన్ని వాడాలి అనేది నువ్వే డిసైడ్ చేసుకొని అడుగుతాడు కదా మైండ్ని. క్రాస్ పజిల్డా లేదా బుల్డ్ అండ్ ఆటమ్ బాంబా అని. సో అదే ఆన్సర్ని మనం ఇస్తాం అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్, గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్ మీన్స్. ఇక్కడ వీడు అన్నాడు ప్యాసేజ్లో గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్ అన్నాడు. దేన్ని ఉద్దేశించి అనేసి. దేన్ని ఉద్దేశించి మనం చెప్పాం కదా డాగ్ లవ్స్ చూయింగ్ బోన్స్ అని. మరి అది చేసిందని మనిషి కూడా చేస్తే ఏమవుతుంది, టీత్కి ప్రాబ్లం కదా, అదేనా అక్కడ ఉంది. సో చూయింగ్ ద ప్రాబ్లం విత్ టీత్. లైక్ ఏ డాగ్ వీఆర్ చూయింగ్ అవర్ టీత్, డెఫినెట్లీ ప్రాబ్లం వస్తుంది. సో గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్, దాని అర్థం ఏంటి అంటే ఏం చెప్పచ్చు మనం, చూయింగ్ ద ప్రాబ్లం విత్ టీత్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏమడిగాడు, యూ లైక్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. యూజింగ్ ద బ్రెయిన్ టు చూ ద ప్రాబ్లమ్స్. 3 ఇచ్చాడు, ఏబిసి ఆప్షన్స్. ఏ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, యూ లైక్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. నీకు ఏది ఇంట్రెస్ట్గా అనిపిస్తే దానికి అనుగుణంగా నువ్వు చేయొచ్చు అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ యూజింగ్ ద బ్రెయిన్ టు చూ ద ప్రాబ్లమ్ అని. సో ఇలా చూస్ చేస్తుంటే బ్రెయిన్కి ప్రాబ్లము అనేసి. సో దీనికి దగ్గరగా ఉంది గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఓకే అది ప్రాబ్లంగా ఉందా లేదా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది యూ లైక్. సో యూ లైక్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, నీ ఇంట్రెస్ట్ని బట్టి అది ఉంటుంది అనేది థర్డ్ ఆన్సర్, అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ ఫాల్స్ బిలీఫ్. ఇందులో ఫాల్స్ బిలీఫ్ అని ఇచ్చాడండి. ఫాల్స్ బిలీఫ్ అంటే ఏంటంటే డెల్యూషన్. ప్యాసేజీలో ఇచ్చినటువంటి ప్రకారంగా వర్డ్ మీనింగ్ ఏంట్రా అంటే ఫాల్స్ బిలీఫ్ మీనింగ్ ఏంటి, డెల్యూషన్, డైలమాలో ఉంటాం అనమాట, ఏది చేయాలా వద్దా ఏంటి అని. నెక్స్ట్, రైట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్కి నౌన్ ఏంటి, డిస్ట్రక్షన్. ఒక చాలా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెర్బిఫికేషన్లు నౌనిఫికేషన్లు నేర్చుకుని ఉంటే మనం డిక్షనరీ తీసుకుని రీడ్ చేసుకుంటున్నప్పుడు ఇలా ఏ పదం వచ్చినా కూడా మనం చాలా ఈజీగా దాని యొక్క నౌన్ ఫామ్ రాయొచ్చు, వెర్బ్ ఫామ్ రాయొచ్చు, యాడ్వర్బ్ రాయొచ్చు, అడ్జెక్టివ్ రాయొచ్చు, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అని ఉంటుందన్నమాట. దాన్ని మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినట్టయితే ప్యాసేజీలో వీళ్ళు అడిగేటటువంటి ఈ గ్రామర్ పార్ట్ని మనం ఈజీగా రాయగలుగుతాం. ఓకేనా. రైట్. ఇండియా ఏ డెవలపింగ్ నేషన్. నెక్స్ట్ ప్యాసేజ్. ఇక్కడ కాంటెస్ట్ ఏమి ఇచ్చాడు, భారతదేశం గురించి ఇచ్చాడండి. ఇట్ ఈజ్ ఏ డెవలపింగ్ నేషన్ అన్నాడు. మనకు అక్కడ అర్థమైపోతుంది ఓకే డెవలపింగ్ స్టేజీ ఏంటి ఇండియాలో అనేది అడుగుతున్నాడు అని. లెట్స్ గో టు రీడ్ ద ప్యాసేజ్. ఇండియా వాజ్ వన్స్ కన్సిడర్డ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎన్లైట్మెంట్. In ancient times, scholars from all over Asia and Europe used to flock to Takshashila, Nalanda and other Indian centers of learning. Apart from arts, culture, philosophy and religion, the scholars came to study medicine, law and martial sciences. భారతదేశంలో విజ్ఞాన ఖని, ఇక్కడ ఎంతో నాలెడ్జ్ని మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అని ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా అత్యంత వైజ్ఞానిక విజ్ఞాన పఠనాన్ని సాగించడానికి అవకాశం ఉన్న దేశం ఇది అని అంటాం. ఇండియా వాజ్ వన్స్ కన్సిడర్డ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి నిలయము. ఎన్లైట్మెంట్, మన పురాతన హిందూ సాంస్కృతిక అవర్ కల్చర్, ఇండియన్ నేషనల్ అండ్ ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్కి నిలయమే మన భారతదేశం. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్కాలర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఏషియా అండ్ యూరప్ యూజ్డ్ టు ఫ్లాక్ టు తక్షశిల, నలంద అండ్ అదర్ ఇండియన్ సెంటర్స్ ఆఫ్ లర్నింగ్. పురాతన కాలాన్ని మనం ఒక్కసారి చూస్తే ఏన్షియంట్ టైమ్స్ని అక్కడ ఆసియా ఖండంలో కానివ్వండి, యూరప్ ఖండంలో కానివ్వండి, గొప్ప గొప్ప స్కాలర్స్ అందరూ కూడా ఎక్కడ చదువుకొని వచ్చారు అని అంటే తక్షశిలా విశ్వవిద్యాలయంలోనూ నలంద విశ్వవిద్యాలయం, ఈ రెండు మన ఇండియాలో ఉన్నాయండి. తక్షశిల నలంద విశ్వవిద్యాలయాల్లో ఆర్ ఇండియన్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకొని స్కాలర్స్ అయినటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో ఉన్నారండి.
అపార్ట్ ఫ్రమ్ ఆర్ట్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఆర్ట్స్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, ఫిలాసఫీ గురించి ఉంటుంది, రిలీజియన్ గురించి ఉంటుంది. ఇవి రకరకాలైన విధానాల్లో భారతీయత ఇక్కడ విజ్ఞానం ప్రపంచానికి అందించడం జరుగుతుంది. ఆ యూనివర్సిటీస్ తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ. సో ది స్కాలర్స్ కేమ్ టు స్టడీ. దీనిలోంచి చదువుకొని ఎంతోమంది మెడిసిన్, లా అండ్ మెటీరియల్ సైన్సెస్ ఎన్నిటినో నేర్చుకోవడం జరుగుతుందండి. సో టాపిక్ అర్థమైంది కదా. భారతదేశంలో భాషా పరిజ్ఞానము, విజ్ఞానము, ప్రపంచ జ్ఞానానికి సంబంధించినటువంటి ఎంతోమంది స్కాలర్స్ ఎలా వచ్చారు అనేది ఈ ప్యాసేజ్ చెప్తుంది. But despite having a vastly expanded university system and historical advances, modern India has yet to provide international or even regional leadership in higher education from the surrounding countries, Asia and Africa. Only a few students came to India for higher education. మనం ఇక్కడ గమనించి చూసినేస్తే చాలా ఎక్కువ స్థాయిలో ఎక్స్పాండెడ్ యూనివర్సిటీ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. దీనికి ఎంతో చరిత్ర ఉందండి. ఆధునిక భారతదేశంలో కూడా, మోడర్న్ ఇండియాలో కూడా ఎంత ప్రపంచం ఎంత విజ్ఞాన స్థితికి వెళ్ళినా కూడా టు ప్రొవైడ్ ఇంటర్నేషనల్ ఆర్ ఈవెన్ రీజనల్ లీడర్షిప్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్స్. ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చాయండి. మరి ఇలాంటి సాంకేతిక విజ్ఞానం విప్లవాలు విద్యా వ్యవస్థలో వచ్చినప్పటికీ కూడా ద సరౌండింగ్ కంట్రీస్ అయినటువంటి ఏషియా, ఆఫ్రికా ఖండాల్లో ఉండేటటువంటి దేశాల్లో ఓన్లీ ఏ ఫ్యూ స్టూడెంట్స్ కమ్ టు ఇండియా ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. మరి అందులోంచి కూడా ఎంతమంది వచ్చినా కూడా ఇంకా కొంతమంది ఇక్కడికే వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటానికి చూస్తా. అంటే ఈ రోజుకి కూడా భారతీయ విజ్ఞాన యూనివర్సిటీల యొక్క స్టాండర్డ్ అనేది ఎంత ఉందనేది చెప్తున్నారు. ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ బై ఫార్ ద మోస్ట్ సక్సెస్ఫుల్లీ కంట్రీ ఇన్ అట్రాక్టింగ్ ఫారిన్ స్టూడెంట్స్. మరి ప్రపంచం మొత్తంలో అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్లో ప్రపంచ విద్యార్థులందరినీ ఆకర్షించే విధంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో వాళ్ళు మోస్ట్ సక్సెస్ అయ్యారు. బట్ అదర్ కంట్రీస్ సచ్ యాజ్ ఆస్ట్రేలియా, కెనడా అండ్ బ్రిటన్ also aggressively market their universities abroad through their education counseling services and recruitment fights with the active cooperation of their diplomatic missions abroad. So మిగతా దేశాలతో పోలిస్తే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉందండి. మరి మిగతా కంట్రీస్లో కూడా ఆస్ట్రేలియా అవనండి, కెనడా అవనండి, బ్రిటన్ అవనివ్వండి, అక్కడ కూడా అగ్రెసివ్ మార్కెటింగ్ ఉంది. యూనివర్సిటీస్ అబ్రాడ్ నుంచి ఎడ్యుకేషన్కి వచ్చేవాళ్ళు, కౌన్సిలింగ్ సర్వీసెస్ సెంటర్స్, అలాగే రిక్రూట్మెంట్ ఫైట్స్, ఇవన్నీ కూడా కోఆపరేషన్ ఆఫ్ ద డిప్లొమాటిక్ మిషన్స్ అబ్రాడ్. చాలా పెద్ద పెద్ద అబ్రాడ్ విదేశీ విద్యార్థులకి విద్యను అందించడంలో అక్కడ కూడా బిగ్ లెవెల్లోనే, అంటే చాలా పెద్ద స్థాయిలోనే యూనివర్సిటీస్ని అరేంజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. So likewise, India should also capitalize on the advantages offered by its higher education institutions, market Indian universities abroad and facilitate the entry of foreign students into them. భారతదేశం కూడా విదేశాల కన్నా కూడా ఇంకా ఎక్కువ స్థాయిలోనే ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, విదేశీ విద్యార్థులను ఆహ్వానించడం, వాళ్ళకి ఫెసిలిటీస్ని అరేంజ్ చేయటం, మార్కెటింగ్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ లెవెల్స్లో విదేశీ విద్యార్థులకి కావాల్సిన ఫెసిలిటీస్ని అరేంజ్ చేయడంలో మన దేశం కూడా ముందందులో ఉందన్నమాట. సో ఫారిన్ స్టూడెంట్స్ ఆల్సో ఇంటూ దెమ్. ద రెవెన్యూ ఫ్రమ్ ఫారిన్ స్టూడెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ఈజీ ద ఫైనాన్షియల్ క్రంచ్ faced by Indian universities, improve academic facilities and subsidize the cost of educating Indian students. ఇండియన్ స్టూడెంట్స్కి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మనం ఎలాగ ఉపయోగం అంటే ఏ విధంగా స్పాన్సరింగ్ చేసుకోవచ్చు, ఫెసిలిటీస్ ఎలా ఏర్పాటు చేయొచ్చు అంటే మన దేశానికి విదేశీ విద్యార్థులను ఆహ్వానించి ఇక్కడ యూనివర్సిటీస్లో వాళ్ళకి బాగా చదువుకోవడానికి అవకాశాలని దానికి తగిన విధంగా మన యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే కనుక ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఇది వస్తుంటే ఎక్కువ ఫైనాన్స్ రూపంలో కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇండియన్ యూనివర్సిటీస్ వాళ్ళ యొక్క అకాడమిక్ లెవెల్స్ని డెవలప్ చేసుకొని ఫెసిలిటీస్ని అరేంజ్ చేసి సబ్సిడైజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్సో వెరీ easy. And then so about the passage, భారతీయ పురాతన అతిపెద్ద యూనివర్సిటీస్ ఏంటి, అలాగే దాని గొప్పతనం ఏంటి, అలాగే ఇక్కడ యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళలో ఏ ఏ సబ్జెక్ట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు, ప్రజెంట్ భారతదేశ పరిస్థితి ఏంటి, దేశ విదేశాలను అమెరికా ఎంత స్థాయిలో ఉంది, విదేశీ విద్యార్థులను ఆహ్వానించడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి, మన దేశంలోనే కాదు ఏ దేశమైనా కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క యూనివర్సిటీస్ని డెవలప్ చేసుకుంటాయి అనేది ప్యాసేజ్లో ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం.
అబౌట్ ద ప్యాసేజ్. వాట్ వర్ ద 2 ఫేమస్ యూనివర్సిటీస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా? ఈజీగా చెప్పేస్తారు కదా. భారతదేశంలో అతి పురాతనమైనటువంటి యూనివర్సిటీస్లు ఏంటి? తక్షశిల, నలంద. నేమ్ ఎనీ 2 టాపిక్స్ థాట్ అట్ ద ఏన్షియంట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. మరి భారతీయ పురాతన యూనివర్సిటీ విధానంలో ఏమేమి ఉండేవి? వేటిని వాళ్ళు చెప్పేవాళ్ళు, అక్కడ ఏం ప్రొవైడ్ చేసేవాళ్ళు? ఉన్నది కదా, ఆర్ట్స్, కల్చర్, ఫిలాసఫీ, రిలీజియన్, మెడిసిన్, లా, మార్షియల్ సైన్సెస్. నెక్స్ట్, which is the most successful country in attracting foreign students at present? ప్రస్తుతం భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఫారిన్ స్టూడెంట్స్ని ఎక్కువగా అట్రాక్టింగ్ చేస్తున్నటువంటి దేశం ఏది? ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్, అకాడమిక్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా కెన్ బి డెవలప్డ్ విత్ ద రెవెన్యూ ఫ్రమ్ ఫారిన్ స్టూడెంట్స్. మనం ఎలాగ ఏర్పాటు చేసుకోగలం డెవలపింగ్కి, ఫెసిలిటీస్కి? రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫారిన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి. రైట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ అగ్రెసివ్లీ. అగ్రెషన్.